వెల్కమ్ బ్యాక్ టు మనసాల టీవీకి తెలుసుకుందాం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ అంటే మరి ఈరోజు డబుల్ ఆర్డర్స్ రెండో మ్యాచ్ గురించి మన అనలిసిస్ అయితే తెలుసుకుంటే ఫస్ట్ మ్యాచ్ అనేది పైన ఐకాన్స్లో ఉంది. మరి ఐకాన్స్లో ఖచ్చితంగా సరే క్లిక్ చేసుకొని ఫస్ట్ మ్యాచ్ అనేది చూసిన తర్వాత నెమ్మదిగా రెండో మ్యాచ్కి వెళ్ళి చూడండి. మరి మొత్తం మీద 100 లైక్స్ అనేది ఇస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోకి. మరి ఖచ్చితంగా సరే అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే అందరికి కూడా రీచింగ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ మరి కొట్టడం కూడా మర్చిపోకండి. మరి కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఆ టెలిగ్రామ్ లింక్ అయితే వెళ్ళిపోయి మరి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో చాలా తప్పనిసరిగా యూజింగ్ డీటెయిల్స్ అనేది అక్కడైతే ఉంటుంది. మరి మొత్తం మీద మీకు కావాల్సితే డ్రీమ్ లెవెల్ కూడా అక్కడైతే ఇస్తాం. మీకు డ్రీమ్ లెవెల్ ఎంచుకున్నా ఎంచుకోకపోయినా అది మీ ఇష్టం. మీ ఇష్టం మీద ఆధారపడే ఛాన్స్ అది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మరి మ్యాచ్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏ మ్యాచ్ రా అంటే సిఎస్కే వర్సెస్ పంజాబ్. సిఎస్కే చాలా చాలా ఇంపార్టెంట్. మరి సిఎస్కే గెలకపోతే అస్సాంకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే తర్వాత మ్యాచ్లు కూడా మరి అన్ని మ్యాచ్లు కూడా గెలవలసిన పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి సిఎస్కే. మరి పంజాబ్ అయితే కాస్త పర్వాలేదు ధర అనేది అయితే మనం చెప్పాలి. ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే 3 మ్యాచ్ల్లో ఖచ్చితంగా సరే వరుస పెట్టి 2 మ్యాచ్ అనేది గెలవడం, ఒక మ్యాచ్ అనేది పరాజయం అనేది మొదటిసారి అయితే పడడం కూడా జరిగింది. మరి ఏం పరిస్థితి ఏంట్రా ఎక్కడ మరి జరుగుతుందంటే మరి మహారాజా స్టేడియంలో అనేది జరుగుతుంది. ఈ పిచ్ అనేది ఎలా ఇంటెంప్ట్ అనేది చేస్తుంది ఏంటంటే మొన్నసారి ఒక మ్యాచ్ అనేది మనం చూసాం. ఆర్ఆర్కి వర్సెస్ పంజాబ్కి అయితే వచ్చేసి 200+ కానీ ఆట అయితే వచ్చింది అనేది మనం భావించాం. చాలా వరకు కూడా 200+ గానే మనమైతే వచ్చింది అనేది అయితే మనమైతే భావించాలి. మరి 200+ గానే వచ్చిందంటే దీంట్లో చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే బౌలింగ్ ఎంచుకున్నా సరే ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ అనేది చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే కట్టడి అనేది చేయవలసిన పరిస్థితి. 160 కానీ 180 కానీ కట్టడి అనేది చేస్తే చాలా వరకు కూడా చేజింగ్ అనేది ఆన్గానే మనం చెప్పాలి. కానీ 200+ కానీ దాటిందండి. 210 కానీ 220 కానీ వచ్చిందంటే మరి అసాధ్యంగానే మనం చెప్పాలి. ఎవరైతే మరి టాస్ వేసిన వాళ్ళు అయితే ఎక్కువగా బౌలింగ్కి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి మరి 177గా ఉంది. మరి యావరేజ్ మరి సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 163గా ఉంది. మరి హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 205గానే మనం చెప్పచ్చు. మొన్నసారి 205 చేయడం చాలా వరకు కూడా గొప్పగా రావడం కూడా జరిగింది. 30 అటర్కట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మనం తెలుసుకుంటే 30 మ్యాచెస్ అనేది జరిగితే 16 మ్యాచ్లో సిఎస్కే గెలిస్తే 13 మ్యాచ్లకే పంజాబ్ అనేది జరిగిందని చెప్పొచ్చు. 30 అటర్కల్లో సిఎస్కేకి పైచేయిగా ఉందనేది మనం భావించాలి. మరి టాప్ 10 విషయంలోకి వస్తే 6 మ్యాచ్లో పంజాబ్ అనేది గెలిస్తే 4 మ్యాచ్లకే పరిమితమైంది సిఎస్కే. లాస్ట్ 10 మ్యాచ్లో కూడా సిఎస్కే యావరేజ్ అనేది బాగాలేదు అనేది అయితే మనమైతే భావించాలి. మరి టోటల్గా ప్లేయింగ్ లెవెల్ పంజాబ్ పరిస్థితి ఎలా ఉందంటే పంజాబ్ అయితే చాలా వరకు కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పచ్చు. మరి ఓపెనర్ నుండి మరి అటు సింగ్ నుండి కానీ అయ్యర్ నుండి కానీ చాలా వరకు కూడా బాగుందని చెప్పచ్చు. మొన్నసారి చాలా అద్భుతంగా అవుట్ అనేది చేయడం కూడా జరిగింది. వరుస పెట్టి 4 వికెట్లు నేను తీయడం కూడా మనం చూసాం. అక్కడే పంజాబ్ అనేది లాస్ అవ్వడం కూడా మనం చూసాం. స్టోనీస్ అనేది కూడా చాలా వీక్నెస్ కనిపెట్టి చాలా వరకు కూడా ఆర్ఆర్ అనేది చాలా అవుట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మ్యాచ్లో అయితే మనసారి బాగానే రాణించడరా అనేది అయితే మనం అయితే భావించాలి. బాగా వచ్చిందని చెప్పాలి. సజన్ సింగ్ అయితే ఫెయిల్గానే మొన్నసారి కానీ ఫామ్ అనేది చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పాలి. కానీ ఇక్కడ బౌలింగ్లో చూసుకున్నా మరి అర్షదీప్ సింగ్ కానీ ఫ్రాంక్లిన్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్గానే మొన్నైతే ఉంది అనేది అయితే మనమైతే భావించాలి. టోటల్గా చూసుకున్న పంజాబ్ పరిస్థితి బ్యాటింగ్లో కాస్త వీక్నెస్గా ఉన్నా, బ్యాటింగ్ వీక్నెస్ అంటే మిడిల్ ఆర్డర్ కాస్త వీక్నెస్గా మరి ఉన్నా సరే మరి టాప్ ఆర్డర్ అనేది చాలా వరకు కూడా ఎక్సలెంట్గా మరి రాణిస్తున్నారని చెప్పచ్చు. కొన్నిసార్లు అయితే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా సరే మిడిల్ ఆర్డర్ పర్ఫెక్ట్గా అయితే రాణిస్తున్నారనేది మనం అయితే భావించాలి. కానీ ఒక్కసారి ఏంటంటే స్థిరంగా ఆడితే చాలా మంచిదని మనం చెప్పచ్చు. బౌలింగ్లో కూడా చాలా ఎక్సలెంట్గా మరి ఉన్నా సరే రన్స్ అనేది కట్టడి చేసుకుని ఫీల్డింగ్ అయితే అద్భుతంగా చేస్తే చాలా మంచిదని నాకు మరి నా అభిప్రాయం. మరి పంజాబ్ అయితే 1-2 మార్కులు చేసే అవకాశం ఉంది. మరి లేకపోతే లేదు సేమ్ టీంకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి సిఎస్కే పరిస్థితి ఎలా ఉందంటే
సిఎస్కే అనేది మొన్నటిసారి చాలా మార్పులు అనేది శ్రీకారం అనేది చుట్టింది. కానీ బౌలింగ్లో అయితే చౌదరిని తీసి ఏమన్నా నాగల్కోటి ఛాన్స్ ఇస్తే చాలా చాలా బెటర్గా నాకు మరి అనిపిస్తుంది. మరి ఎలాగ ఉంది ఏమిటి అనేది చూడవలసిన పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఏమిటి పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఓపెనర్ విషయంలో కానీ చాలా వరకు కూడా గత మ్యాచ్లో చూసుకున్న ఫెయిల్యూర్స్గా మనం అయితే చెప్పాలి. రచన అయితే ఫస్ట్ మ్యాచ్లో బాగానే ఆడినా సార్, తర్వాత ఫెయిల్ అయితే అయ్యారని చెప్పొచ్చు. కాన్వే మంచి ఫామ్లో ఉన్నాడు, రచన మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ ఆ ఫామ్ అనేది కనిపించాలి, స్థిరంగా ఆడాలి. లేకపోతే ఎంత ఫెయిల్ అవుతుంది సిఎస్కే. మరి వర్షాలు ఓడడానికి ఇదే కారణం. మరి కెప్టెన్ కూడా గైక్వాడ్ కూడా అదే విధంగా చెప్పారు, మా బ్యాక్ ఫెయిల్యూర్స్ వల్లనే సిఎస్కే ఓడిపోతుంది అనేది మనం స్పష్టంగా చెప్పామనేది చెప్పడం జరిగింది. ఇదే విధంగా గైక్వాడ్ అనేది మరి ఫామ్ అనేది వస్తుంది చర్చల మధ్య వరుసగా కాన్వే నుండి కానీ మరి రచన నుండి కానీ గైక్వాడ్ నుండి కానీ ఫామ్ వస్తే చర్చల మంచిది. మరి దుబే నుండి కూడా మంచి ఫామ్ వస్తే చాలా మంచిది. విజయ్ శంకర్ అయితే మంచి ఫామ్ అయితే కనిపించాడు, ఫాస్ట్గా ఆడలేకపోయాడని మనం చెప్పచ్చు. ధోని వెరీ ఎక్సలెంట్గా మనం చెప్పచ్చు. బౌలింగ్లో చూసుకున్న పెద్దరానా నుండి కానీ నూరు నుండి కానీ చాలా ఎక్సలెంట్గా మనం ఉన్నాం. జడేజా నుండి కానీ ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నాడు, కానీ వికెట్ నుండి మనకి తీసేట్రా అనేది అయితే మనం అయితే భావించాలి. సిఎస్కే పరిస్థితి ఎలాగొందని చాలా విడ్డూరంగా నాకు అనిపించింది అనేది నాకు అనిపించింది. రవిచంద్ర అశ్విన్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్గానే మరి ఉన్నారా అనేది అయితే మనం అయితే భావించాలి. చూసుకున్న సిఎస్కే పరిస్థితి చాలా అధ్వానంగానే ఉందని చెప్పచ్చు. బౌలింగ్ అయితే చూసుకుంటే చాలా మంచిది. టాప్ ఆర్డర్ రాణిస్తే చాలా మంచిది. ఫీల్డింగ్ అనేది సరిగ్గా చేస్తే చాలా మంచిది. లేదు అంటే మరో మ్యాచ్ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కానీ ఓడిపోకుండా ఈ మ్యాచ్ గెలుస్తుందని నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇద్దరికి కూడా బలవాళ్ళు చూసుకున్నా ఎక్కువగా పంజాబ్కి చాలా ఎక్కువగా ఉన్నా సరే, మరి ప్రెడిక్షన్స్ మేటర్ ఒకసారి చూసుకుంటే మరి సిఎస్కే 55% గెలిచే ఛాన్స్ ఉంది, 45% మరి పంజాబ్ అనేది గెలిచే ఛాన్స్ ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మీ